ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని 7 టూమ్స్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలోని మసీదే తౌహీద్ వద్ద తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. మొత్తంగా ఇదంతా ఫైర్ సిబ్బంది అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. మసీదు సమీపంలో చెలరేగిన మంటల పక్కనే ఉన్న షాపులకు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న టైర్లు కాలిపోయాయి. చిన్న గ్యాస్ సిలిండర్లు పెరగడంతో మంటల తీవ్రత ఎక్కువైంది. ఘటనతో మెకానిక్ షాపు, గ్యాస్ సర్వీసింగ్ సెంటర్, టిఫిన్ సెంటర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో 2 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలు ఆర్పేశాయి. పక్కనే సబ్స్టేషన్ ఉండడంతో జనంలో పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తమయ్యాయి. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ గోల్కొండ సమీపంలో ఉన్న 7 టూమ్స్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మొత్తంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు మొత్తంగా ఎంత మేర అక్కడ నష్టం వాటిల్లింది? ప్రస్తుతం 7 టూమ్స్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఒక్కసారి మంటలు చెలరేగాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి షాప్స్ అన్నిట్లో కూడా మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో షాప్ లో ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు అని చెప్తున్నారు. అయితే ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు. ఒకవైపు సమ్మర్ కావడము, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి షాప్స్ అవి కూడా అర్ధరాత్రి వరకు రన్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే సమయానికి అక్కడ మసీదులో నమాజ్ చేస్తున్నటువంటి వాళ్ళు అలర్ట్ అవ్వడము, వెంటనే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేసిన వెంటనే సమయానికి ఫైర్ ఇంజిన్ రావడం, ఆ మంటల్ని ఆర్పడంతోనే అదుపులోకి వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా లోపల ఉన్నా, లేదంటే పక్కనే ఉన్నటువంటి మసీద్ కి ఒకవైపు మంటలు వ్యాపించినా చాలా వరకు ప్రాణ నష్టం జరిగేది. త్వరితగతిన అలర్ట్ అవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదని స్థానికులు చెప్తున్నారు. అయితే అధికారులు సమయానికి వచ్చి 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఆ మంటలను అదుపులోకి చేశారు. అయితే ప్రధానంగా మంటలు త్వరితగతిన వ్యాపించడానికి కారణము సమ్మర్ కావడము, దాంతో పాటు పక్కనే చిన్న చిన్న షాప్స్ అన్ని ఉండడం, అవి ప్లాస్టిక్ సంబంధించి అంటే టైర్ షాప్స్, అదేవిధంగా కొన్ని ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి షాప్స్ కావడంతోనే త్వరితగతిన మంటలు వ్యాపించాయి. ఆ మంటలన్నింటిలో కూడా షాపులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం కొంతమేరకు జరిగిందని కూడా అధికారులు తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ సుజాత.